మనకి ఇది ఈ బీటీ రోడ్ కానుకొని మనకు ఒక 7 ఎకరాల సైట్ వచ్చిందండి. ఇక్కడ కడి నుంచెల్లి ఇది మనకిప్పుడు సన్‌ఫ్లవర్ పెట్టిర్రండి ఇది. మొత్తం రోడ్ ఫేసే అండి ఇది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కనిపించే ఇక్కడ వరకండి. మంచి స్క్వేర్ షేప్‌లో ఉంటదండి. మొత్తం రోడ్ ఫేసే అండి ఇది. మనకిది 1 ఎకర్ వచ్చేసి 35 లాక్స్ చెప్తున్నారండి ఇది. ఇది మనకు ఈ విలేజ్‌కు ఆనుకొని ఇండ్లకు దగ్గరలో ఉంటదండి సైట్ ఇది. అక్కడ మన కార్ వచ్చేంత వరకు ఉంటదండి రోడ్ ఫేస్. ఇక్కడ కార్ కనిపించేంత వరకు రోడ్ ఫేసే అండి. మంచి రెడ్ సాయిల్ భూమి అండి ఇది. ఇది మనకు రైతు దగ్గర ఉందండి సైటు. ఇందులో అదేవిధంగా మనకు ఒక బోర్ అవైలబుల్ కూడా ఉందండి సైట్లో. మనకి ఇది ఉస్నాబాద్‌కు చాలా దగ్గరలో ఉంటదండి సైట్. ఉస్నాబాద్‌కి ఎగ్జాక్ట్‌లీ ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి సైట్ ఇది. మంచి రెడ్ సాయిల్ భూమి. మొత్తం రోడ్ ఫేస్ అండి. ఇదంతా రోడ్ ఫేసే. దీన్ని అదేవిధంగా ముగ్గురు గాని, నలుగురు గాని ఫ్రెండ్స్ తీసుకోవచ్చండి ఇది. మంచి రెడ్ సాయిల్ అండి ఇది. కరీంనగర్ కూడా మనకిది ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి సైట్ ఇది. మనకు షామీర్పేటకు కూడా ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటదండి సైట్ ఇది. చూడండి ఇదంతా రోడ్ ఫేసే. అక్కడ మన ట్రాక్టర్ డబ్బా కనిపిస్తుంది చూడండి. అక్కడ వరకే రోడ్ ఫేస్ అండి సైటు. సన్‌ఫ్లవర్ అని ఇందులో. ఇది మనకు గెస్ట్ హౌస్ పరంగా చాలా బాగుంది. మనకు బ్యాక్ సైడ్ చూడండి మనకు వెనక ఫామ్ ఆయిల్ తోట ఉందండి. దీనికి ఆనుకొని ఫామ్ ఆయిల్ తోట అది. మంచి స్క్వేర్ షేప్‌లో ఉంటదండి సైట్ ఇది. చూడండి అక్కడ ట్రాక్టర్ లేదు అంతా రోడ్ ఫేస్. ఇది అదేవిధంగా మనకు నంగనూరు మండలకు కూడా దగ్గరలో ఉంటదండి సైట్ ఇది. నంగనూరు మండలం కూడా ఎగ్జాక్ట్‌లీ మనకు ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటదండి సైట్ ఇది. ఇక్కడ నుంచి ముందుకు మనము ఎగ్జాక్ట్‌లీ ఒక 4 కిలోమీటర్లు వెళ్తే సిద్దిపేట హుస్నాబాద్ వెళ్ళే 4 వే కూడా ఉంటదండి మనకిది. చూడండి చుట్టూ మనకు మంచి పచ్చలైన వరి పొలాలు ఉన్నాయండి ఇది. మంచి లొకేషన్ ఉంటదండి ఇక్కడ.